హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతా ప్రకాష్ 014. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ మరొక బ్లాగ్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇంకా ఈరోజైతే ట్యూస్డే బ్లాగ్ అనమాట. నిన్న మండే సడన్గా ఎమర్జెన్సీగా రావాల్సి వచ్చింది కదా విజయవాడ, నా హెల్త్ ప్రాబ్లం అయ్యి. సో ఇంకా మా హస్బెండ్ అయితే మమ్మల్ని దింపేసి ఇంకా వర్క్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఆయన అయితే వెళ్ళిపోతున్నారనమాట మా ఊరు. సో ఇంకా ఎర్లీ మార్నింగే ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు, అంటే వర్క్ టైం కల్లా అక్కడ రీచ్ అవ్వాలని చెప్పి. ఇంకా టైం వచ్చి ఇక్కడ 6:30 మధ్యలో అనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా వెళ్ళిపోతుంటే నాకు మళ్ళీ డెలివరీ అయినప్పుడు ఇలాగే 1 వీక్కి సండే వచ్చి చూసి ఇంకా వెళ్ళిపోవాలన్నమాట మండే. సో ఇంకా అలా అనిపించింది. ఇంకా నేనైతే ఇంకా 15 days వరకు కూడా ఇంక ఇక్కడే ఉందామని గట్టిగా ఫిక్స్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వచ్చాము. మొత్తం హెల్త్ అంతా సెట్ అయిన తర్వాతే వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను 1 వీక్ కాదు 2 days 3 days నుంచి ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండను ఎప్పుడు కూడా. బట్ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను అనమాట, 15 days ఎలాగైనా సరే ఉండాల్సిందే నాకు తగ్గే వరకు అని చెప్పి. బికాజ్ ఎప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది నాకు అసలు తెలియట్లేదు. స్టమక్ పెయిన్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 15 days రెస్ట్ తీసుకుందాము, నిద్ర తిండి అంతా కరెక్ట్గా చేద్దాము, కరెక్ట్గా పడుకొని కరెక్ట్గా నిద్రపోయి కరెక్ట్గా ఫుడ్ తింటే నా హెల్త్ అనేది రికవరీ అయిపోద్ది అని చెప్పారనమాట. సో డాక్టరు ఇంకా అందుకని ఇంక ఇక్కడ ఇలాగే ఉండిపోవాలి అని చెప్పి అయితే అనుకున్నా. ఇంక ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే నా పిల్లోడు మాత్రం నా ఫోన్ తీసేసుకుని వాడికి నచ్చినట్టుగా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు అండ్ మా పిల్లలు కూడా లేచేసారనమాట. ఇంకా వాళ్ళిద్దరికి టిఫిన్స్ పెట్టేశాను, అమ్మ అయితే రెడీ చేసేసింది. నేను ఇంకా వీడియో షూట్ చేద్దాం అనుకుంటా, బట్ ఏంటో అస్సలు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకు అసలు ఎంత బద్ధకం కాదు కానీ పిల్లల్ని చూసుకుంటూ ఉంటాను అనమాట. అంటే నాకు ఏ పని ఉండదు కదా. సో ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఉంటే ఇంకా అమ్మ చేసేసుకుంటుంది, నేను అంత వీడియో మీద దృష్టి పెట్టను. బట్ ఈసారి నుంచి పెట్టాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా మా చెల్లి అయితే నేను రాకముందే చెప్పండి నుంచో రొయ్యలు అడుగుతుందంట. ఇంకా ఫైనల్గా ఈ రోజే వచ్చారనమాట ఆంటీ. సో ఇంకా మాకైతే వల్స్ ఇచ్చేస్తారనమాట రొయ్యలు. ఇంకా ఆంటీతో చేపిస్తుంది అమ్మ. సో ఇంకా నా ఇద్దరు పిల్లలు కూడా ఇంకా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నా కొడుకు ఇందాక చూడలేదనమాట కిందకి వెళ్ళడం మా అమ్మ. ఇంకా మా పిల్లని తీసుకుని వెళ్ళిపోయేసరికి ఇంకా వాడు కూడా వెళ్ళి ఇంకా ఐస్ క్రీమ్ కావాలని చెప్తే మళ్ళీ ఇంకా మా చెల్లి షాప్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇంకా కొనిపెట్టి తీసుకొచ్చింది అనమాట. ఐస్ క్రీము చాక్లెట్లు పిచ్చి పట్టేసింది మా ఊడికైతే. అది ఎలా మానిపించాలో అసలు అర్థం కావట్లా. ఒక్కసారి నేను తింటున్నప్పుడు పెట్టాను, అది చాలా పెద్ద తప్పు అయిపోయింది. ఇంక అప్పటి నుంచి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి పనిమాల అడిగి వాళ్ళ పిన్నితో కొట్టికి తీసుకెళ్ళి కొనిపించి వచ్చాడనమాట. నేనేమో ఇంకా తీసేసుకున్నా, బాగా కూలింగ్ ఉంది, తగ్గాక తిందుగా నాగు అంటే మా ఓడు చూడండి ఎంతలా రచ్చ చేస్తున్నాడో. అసలు చాలా అంతే పిల్లలు అంతేలేండి. ఇప్పుడు నేనే ఐస్ క్రీమ్ వదలను, అలాంటిది నా కొడుకేం వదులుతాడు చిన్నపిల్లడు. కాకపోతే ఇది వర్షాకాలం కాబట్టి మనకి వర్షాలు పడకపోయినా పిల్లలకి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పటికే దగ్గు జలుబు అనమాట. సో తగ్గింది, అంటే ఇంక వస్తుంటాయి పోతూ ఉంటాయి కదా. ప్రతిసారి వచ్చినా అంటే కొంతమంది అంటే ఎందుకు ఎప్పుడు ప్రతిసారి మీ పిల్లలకి వస్తుంది అని అంటారు. బట్ పిల్లలు అనక వస్తాయి, 5 years వరకు కూడా ఏదైనా సరే రావడం సహజమే. సో ఇంకా ఇంకా ఐస్ క్రీమ్ ఇంకా తినేసిన తర్వాత నేనేం చేశానంటే ఐస్ క్రీమ్లో ఉన్న ఐస్ అంతా కూడా ఒక బౌల్లోకి పెట్టేసి వాటికి కనిపించకుండా పెట్టేసాను. ఓన్లీ ఐస్ క్రీమ్ కప్ ఒకటే ఇచ్చాను అనమాట. సో అది కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత పెడదామని చెప్పి ఇంక ఇక్కడైతే నా కూతురు, నేను పైన ఉన్నాను కదా, సో ఎక్కడున్నానా అని వెతుక్కుంటే ఇంకా మా అమ్మ చెప్తుంది అనమాట, అదిగో మీ అమ్మ పైన ఉంది ఎత్తుక్కోబాకు అని చెప్పి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా రొయ్యలు అయితే తీసుకొచ్చేసింది అనమాట. సో నేను రొయ్యలు అయితే అస్సలు తిన్ను, మళ్ళీ నాకు కోసం సపరేట్గా వేరే కర్రీ చేసిద్ది. అసలు నార్మల్గా హెల్త్ బాగున్నా బాగోపోయినా అసలు రొయ్యలు అనేది తిన్నాను అనమాట. సో ఇంకా ఓన్లీ మా చెల్లి కోసం, మీ ఇంట్లో ఎవరు కూడా తినం, ఎందుకంటే అందరికీ చికెన్ పాక్స్ వచ్చినాయి కాబట్టి పథ్యం చేయాలి కదా. సో ఇంకా మా చెల్లి ఇంకా 2 days వరకు ఇంకా ఆ కర్రీయే తినేది. మా చెల్లికి బాగా ఇష్టం అనమాట రొయ్యలు. సో ఇంకా మా వాడైతే ఇంకా ఐస్ క్రీమ్ పాపం ఐస్ అంతా ఏమైపోయింది, ఇది ఒకటే ఉండిపోయింది ఏంటి అని చెప్పి అనుకుని పాపం అదే ఒకటే తింటున్నాడు. అది కొంచెం కూలింగ్ తగ్గి కొంచెం కరిగిన తర్వాత అప్పుడు పెడదాంలే అని చెప్పి అయితే ఆగుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఖచ్చితంగా జలుబు దగ్గు రావడం కామన్, ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తాయి. బట్ మన జాగ్రత్తలో మనం ఉన్నామంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకా మా చెల్లి అయితే రెడీ అయిపోయింది, తన వర్క్కి అయితే వెళ్ళిపోతుంది
అనమాట. సో ఇంకా మా పిల్లోడైతే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటున్నాడు అనమాట మా చెల్లిని. ఇంకా ఈ రోజులైతే ఇంకా అక్కడ పెట్టేస్తున్నా. ఇంకా మా చెల్లి వెళ్ళినప్పుడు ఎప్పుడు అమ్మ అయితే ఎదురొచ్చిద్ది అనమాట. మా అమ్మ మా చెల్లికే కదా మాకు కూడా ఎదురొచ్చిద్ది, ఎందుకంటే లక్కీ అని అయితే మేము ఫీల్ అవుతాం మా అమ్మని. సో మా ఇంట్లో కూడా మేము కొత్త ఇంట్లోకి వెళ్ళినా సరే పాలు మా అమ్మతోనే పొంగిస్తాం మేము, ఎందుకంటే కొంచెం మంచి జరిగిద్దని సెంటిమెంట్ అనమాట మా అమ్మతో. ఇంకా ఎదురు వచ్చేసిన తర్వాత ఇంకా మా చెల్లి అయితే ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందరం కూడా సెండ్ ఆఫ్గా బాయ్ అయితే చెప్పేస్తున్నాము. ఇంక ఇక్కడ మా పిల్లోడు చెప్తున్నాడు, బాయ్ స్కూల్కి వెళ్తున్నావా బాయ్ అని చెప్పి ఫ్లయింగ్ కిస్ అయితే ఇస్తున్నాడు. వీడు మాత్రం వెళ్ళడు కానీ అందరినీ పంపిస్తాడు స్కూల్కి. ఇంకా అదే చెప్తున్నాడు అనమాట, చదువుకుని రా వెళ్ళి అని చెప్పి. అసలు మాటలు రాకపోతే రాలేదు అనుకున్నాం కానీ వచ్చిన కానించి ఈ మాటలు చెప్పేసరికి చాలా అంటే నవ్వు వస్తుంది, కొన్ని కొన్ని అర్థం కూడా కావట్లా. ఇంకా నా కొడుకు ఏంటంటే హెయిర్ అలా వాడి హెయిర్ టచ్ చేసామంటే ఫుల్ కోపం వచ్చేసింది అనమాట. అసలు వాడి హెయిర్ అనేది మనం టచ్ చేయకూడదు, వాడు ఒక్కడే టచ్ చేసుకోవాలంటాడు. అందుకే మా అమ్మ ఏదో దుమ్ము ఉందని చెప్పి హెయిర్ మీద చేయబడితే అసలు డ్యాన్స్ వేసేస్తున్నాడు అనమాట పట్టుకుందని చెప్పి. సో ఇంక ఇక్కడైతే బాయ్ చెప్పేస్తున్నాము అందరం కూడా. ఇంకా మా చెల్లి వెళ్ళిందంటే ఇంకా నాకు ఫుల్గా వర్క్ ఉంటుంది అనమాట. ఇంక ఇద్దరు పిల్లలు నేను చూసుకోవాలి, అదే మా చెల్లి ఉందనుకో ఒకరిని తను ఒకరిని నేను చూసుకుంటాము, కొంచెం టైం పాస్ అన్న అవుతుంది. ఇంకా అలా మా చెల్లి నేను కొట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం ఇంక ఇదే జరుగుద్ది అనమాట. ఇంకా ఈరోజే ఇది నెక్స్ట్ డే అనమాట, అంటే వెడ్నెస్డే 2 days వ్లాగ్ అయితే పెట్టేశానండి, ఎందుకంటే వీడియోస్ ఎక్కువ షూట్ చేయలేదు కదా. సో అందుకని 2 days వ్లాగ్ పెట్టేశాను. ఇప్పుడు ఆషాఢం కదా, విజయవాడలో అమ్మవారి గుడికి సారైతే పెడతాం కదా. సో ఆషాఢంలో ఈరోజు మా రోడ్లోనే ఇద్దరైతే తీసుకెళ్తున్నారనమాట. సో ఇంకా వాళ్ళని చూస్తున్నాము. మేమైతే ఇంకా వెళ్ళకూడదు, పిలిచారు బట్ మాకు డేట్ అనమాట. సో పర్సనల్ ప్రాబ్లం వల్ల మేము కూడా ఇంకా వెళ్ళలేదు. అంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేను వెళ్ళకపోయినా అమ్మ వెళ్ళేది, పార్టిసిపేట్ చేసేది. బట్ ఇంట్లో ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇంకా ఎవరం కూడా వెళ్ళలేదన్నమాట. కానీ ఇక్కడ ఎంత బాగా చేశారో అసలు నాకైతే భలే అనిపించింది, నిజంగా భలేగా అంది. అబ్బా మిస్ అయిపోయాను అనిపించింది. యాషాలు కానీ చూడండి ఎంత బాగా చేస్తారో అసలు. మనుషులు కూడా చాలా మంది, అంటే ఈ రోడ్లో వాళ్ళ అందరూ కూడా వెళ్ళారనమాట. ఇక పాపం మా అమ్మాయి మిస్ అయింది, ఎందుకంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాం కాబట్టి పర్సనల్ ప్రాబ్లం వల్ల ఇంకా వెళ్ళలేదు. సో ఇంక ఇక్కడ చూసారా వేషాలు వేస్తూ డ్యాన్స్ వేస్తూ ఆ డుమ్ములతో అసలు ఎంత బాగా ఉందో, అసలు కళ్ళకి సరిపోదన్నమాట, అంత బాగా చేశారు ఈసారి మాత్రం. ఒకే రోజు ఇద్దరు తీసుకెళ్లారనమాట. సో ఇది ఫస్ట్ వాళ్ళు తీసుకువెళ్ళింది, అండ్ సెకండ్ వాళ్ళు తీసుకెళ్ళింది కూడా ఈ వీడియోలోనే పెట్టేస్తున్నాను. సో చూడండి ఎంత బాగుంటుందో. ఇంక ఇక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను, చూసేయండి. జనాలు చూసారా. సో ఇక్కడ మా అమ్మ కూడా పార్టిసిపేట్ చేయాలి, బట్ మా వల్ల ఇంట్లో ఉండిపోయింది అనమాట. సో వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ, ఇంకా కొంతమంది నడవలేని వాళ్ళ ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు. బట్ మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా అమ్మవారిని పట్టుకున్న వాళ్ళు, సో వాళ్ళు మాత్రం ఇక్కడి నుంచి అమ్మవారి గుడి కొండపై వరకు కూడా నడుచుకుంటూ వెళ్తారనమాట రోడ్డు మీద. సో మాకు ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది. ఇంకా ఇది వచ్చి నేను పడుకున్నాను అనమాట. ఇంకా పడుకుంటే మా బుడ్డది మాత్రం ఆశాలు చూడండి అలాంటి ఆశాలు వేస్తుందా నన్ను లేపడానికి. నేనేమో ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నాను, తను పడుకుంది లేచేసింది అనమాట. తను లేచిందిగా ఇంకా నేను కూడా లెగవాల్సిందే, ఎందుకంటే ఇంకా ఆడించాలన్నమాట మా పిల్లని. ఇంకా నేను పడుకున్నానని చెప్పి ఎన్ని ఆశాలు వేస్తుందో, ఎంత క్యూట్ అనిపించిందో అసలు. నాకు కొంచెం హెల్త్ కూడా కొంచెం అస్సలు బాగాలేదనమాట, చెప్తున్నాను కదా ఒకసారి ఒకలా ఉంటే ఒకసారి ఒకలా ఉంటుంది. కొంచెం ఇంకా నాకు స్టమక్ పెయిన్ వచ్చేసరికి నేను అలా పడుకుంటే ఇంకా తనకి తెలియదు కదా, ఇంకా నేను పడుకున్నానని చెప్పి అమ్మ లేగు అని చెప్పి పిలుస్తున్నాను, ముద్దు పెడుతూ అలా లేపుతుంది అనమాట. ఇంక ఇక్కడ నెక్స్ట్ సెకండ్ వాళ్ళు అనమాట, చెప్పాను కదా నెక్స్ట్ వాళ్ళు అని చెప్పి ఒకే రోజు ఇద్దరు తీసుకెళ్లారు అని చెప్పి. సో ఇంక ఇక్కడ నా కొడుకు అయితే డుమ్ములతో డ్యాన్స్ అయితే వేస్తున్నాడు అనమాట. ఇంక
ఇంకా నా కొడుకు కూడా ఆ డుమ్మలతో ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఇదొచ్చి నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ సార్ వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు ఫుల్ జోష్‌తో అయితే ఫుల్ డాన్స్ అయితే వేస్తున్నారనమాట. ఇది మెయిన్ పర్సన్ వాళ్ళ పిల్లలనమాట. సో ఇంకొకటే డ్రెస్ ఏసారు చూసారా? ఇంకా డాన్స్ అయితే వేస్తున్నారు. వాళ్ళొస్తున్నారనమాట. ఒకళ్ళు వెళ్ళిన తర్వాత ఒకళ్ళనమాట. ఫస్ట్ అయితే మనకి డుమ్ములతో రోడ్ మొత్తం కూడా తిరుగుతారనమాట. డాన్స్ వేసే వాళ్ళు వేస్తారు. అంటే అందరూ రండి స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి. ఇంకా వీళ్ళైతే ఫస్టు డుమ్ములతో ఒకసారి వస్తారు. తర్వాత ఆ పూజ అయిన తర్వాత మొత్తం మెయిన్ పర్సన్స్ అందరూ కూడా ఇంకా అమ్మవారిని పట్టుకుని అయితే సార్ పట్టుకుని అయితే వెళ్తారనమాట టెంపుల్‌కి. ఇంకా మీకు ఐడియా ఉందా? విజయవాడలో వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి ఆయన బర్త్‌డేకి చనిపోయిన రోజున బాగా చేస్తారు ప్రతి ఊర్లో కూడా. సో, వాళ్ళ అమ్మాయి సొంత కూతురైతే ఈరోజు గెస్ట్‌గా వచ్చిందనమాట వీళ్ళ దగ్గరికి. సో, ఈ వీడియోలో చూపిస్తాను తను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. తన పేరు ఆశ అనమాట. సో, రంగా గారి వాళ్ళ అమ్మాయి అనమాట. నేనైతే షాక్ అయిపోయాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలాగా ఉన్నారనమాట వాళ్ళిద్దరూ కూడా. సో, నాకు చాలా అనిపించింది. ఆయన ఎంత మంచివారో మన అందరికీ తెలిసిందే కదా! సో, అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకొని అమ్మవారిని పట్టుకొని నుంచున్నారు చూసావా స్టార్టింగ్ మిడిల్‌లో గ్రీన్ కలర్ శారీ కట్టుకొనున్నారు. తనే అనమాట. రంగా గారి వాళ్ళ అమ్మాయి ఆశ అనమాట తన పేరు. సో, ఇంకా ఇదనమాట ఇవాల్టి వీడియో అయితే. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అన్ని వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియోకి. సో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.